ఒకరోజు అలా నడుచుకుంటూ వెళ్తున్నా. ఒకాయన చాలా టెన్షన్‌గా ఉన్నారు. ఆ టెన్షన్‌ని విపరీతంగా చెమటలు పట్టేస్తున్నాయి ఆయనకి. ఏంటో తీవ్రంగా వెతుకుతున్నారు. పాపం ఆయన కంగారు చూసి నాతో పాటుగా చాలామంది అక్కడికెళ్ళాం. "ఏంటండి ఏం పోయింది? అంత టెన్షన్ పడుతున్నారెందుకు? గోల్డ్ చైనో లేకపోతే రింగో పోగొట్టుకున్నారా?" అని అడిగాం. "అవి కాదండి. కానీ చాలా కాస్ట్‌లీ వస్తువే పోగొట్టుకున్నా. అది లేకుండా ఇంటికెళ్తే మా ఆవిడ నా అంతు చూస్తుందండి. ఎక్కడ పడిపోయిందో తెలీదు. అదేమో కనిపించట్లేదని మళ్ళీ కంగారుగా ఆయన ఆ వస్తువు వెతకడం స్టార్ట్ చేశాడు. సరే, అదేదో చెప్పండి. మేము గూడా హెల్ప్ చేస్తామని అంటూనే, అదేదో తెలియకపోయినా మేము గూడా వెతకడం స్టార్ట్ చేశాం. ఏదైనా గాని వస్తువు దొరుకుతుందేమోనని మా ప్రయత్నం. వెతుక్కుంటూనే ఆయన ఓ మాటన్నారు. "పిన్నీస్ అండి. పిన్నీస్ పోయింది" అన్నారు. ఆ ఒక్క మాటతో మేమంతా షాక్ అయిపోయాం. ఒకరి మొహం చూసుకొని ఏంటి పిన్నీసా? అని ఒక టైప్‌లో ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ అదేమైనా గోల్డా? గోల్డ్‌తో చేసిన పిన్నీసా అండి? అని అడిగేసాం. గోల్డ్ కాదండి. కాకపోతే చాలా కాస్ట్‌లీ అని మళ్ళీ వెతికే పనిలో వెళ్ళిపోయాడాయన. అంతే మాకు చిర్రెత్తుకొచ్చింది. ఏం తమాషా చేస్తున్నారా? రూ. 10 పెడితే ఆ ప్యాకెట్ వచ్చేస్తుంది పిన్నీసుల ప్యాకెట్. దానికోసం మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారా? అని గట్టిగానే మేమంతా నిలదీసాం. ఏంటి రూ. 10 భలేవారండి. అది 69,000 ఏమనుకున్నారో ఏమో అన్నాడాయన. ఆ మాటకి మేము గూడా కొంచెం వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి. ఏవండీ? మీరేమో అది గోల్డ్ పిన్నీస్ కాదనన్నారు. మళ్ళీ 69,000 అంటున్నారేంటండి? అని అడిగేసరికి అప్పుడు ఆయన అసలు విషయం చెప్పాడు. అది ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ ప్రాడా రిలీజ్ చేసిన పిన్నీస్ట్. దాని కాస్ట్ ఎంతో తెలుసా? రూ. 68,758. 3 రంగుల్లో దొరుకుతుందిట. దాన్ని వాళ్ళావిడ ముచ్చటబడి కొనుక్కుందిట. ఆ పిన్నీస్‌ని పోగొట్టేసి పాపం ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు ఆ వ్యక్తి. కానీ మరీ టూ మచ్ కాకపోతే వాడెవడో పిన్నీస్‌కి 69,000 రేటు పెట్టడం ఏంటండి? దాన్ని ఇలాంటోళ్ళు కొనడం ఏంటి? పిచ్చి పలు రకాలు అని ఇలాంటి వాళ్ళని చూస్తే అనుకుంటారేమో గదా! నిజమే.